క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి జూబిలీ సంవత్సరముగా మనము ప్రతి వారము ఆయన జీవితము నుండి ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం యొక్క ధ్యానాంశం పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ సామాజిక నేపథ్యం. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతికి చిరునామాగా, ఆధ్యాత్మికతకు నిలయముగా ప్రపంచం నేడు కొనియాడుతున్న పట్టణం ఇటలీ దేశంలో ఉన్నటువంటి అస్సిసి పట్టణం. అయితే మనము నేడు చూస్తున్న ఈ ప్రశాంతమైన అస్సిసి వెనుక 800 ఏళ్ల క్రితం ఒక కల్లోలమైనటువంటి చరిత్ర ఉంది. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి దివ్య జీవితాన్ని, ఆయన సందేశాన్ని మనము నేడు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఆయన ఏ పరిస్థితుల్లో పెరిగారు, ఏ నేపథ్యంలో పెరిగారు, ఆనాటి సమాజము ఎలా ఉండేది, ఆర్థిక మార్పులు మరియు మతపరమైనటువంటి సవాళ్ళు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయి అన్న విషయాలను మనం తప్పకుండా తెలుసుకోవటం ఎంతో అవసరం. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారు మరణించి 800 ఏళ్ళు అయిన సందర్భంగా మరి మన జగద్గురువులు లియో పోపు గారు ఈ సంవత్సరాన్ని పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి జూబిలీ సంవత్సరంగా ప్రకటించటం ఎంతో గమనార్హం. కాబట్టి ఈ వీడియోలో ఫ్రాన్సిస్ గారు జీవించినటువంటి సామాజిక, ఆర్థిక, మతపరమైనటువంటి నేపథ్యాలను తెలుసుకుందాం. ఇటలీ దేశపు పచ్చని హృదయం అని పిలువబడే ఉంబ్రియా రాష్ట్రంలోని అపెన్నైస్ పర్వత లోయల నుండి ప్రారంభమైన ఈ ప్రయాణం ఒక సామాన్య వర్తక కుమారుడిని ప్రపంచ శాంతి దూతగా ఎలా మార్చిందో లోతుగా పరిశీలిద్దాం. పదండి, మధ్యయుగ కాలపు అస్సీసి వీధుల్లోకి వెళ్ళి ఆనాటి సామాజిక నేపథ్యాన్ని తెలుసుకుందాం. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం ఈ వీడియోలో ఆయన పుట్టినిల్లు, ఆయన అస్సీసి పట్టణం, దాని నేపథ్యం, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి లోతుగా తెలుసుకుందాం. అస్సీసి కేవలం ఒక పట్టణం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. ఇటలీ దేశానికి పచ్చని హృదయం, గ్రీన్ హార్ట్ ఆఫ్ ఇటలీగా పిలువబడే ఉంబ్రియా రాష్ట్రంలో అత్యంత సుందరమైన అపెన్నైస్ పర్వత శ్రేణుల పాదాల చెంత ఈ చారిత్రక పట్టణం కొలువై ఉంటుంది. అపెన్నైస్ పర్వతాల మధ్య ఉండటం వల్ల ఇది రక్షణ పరంగా బలంగా ఉండేది. కొండపై నిర్మించబడిన కోటలు ఆ కాలపు సామాజిక రక్షణ వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్నాయి. ఉంబ్రియా ప్రాంతము చిన్నదైనప్పటికీ పర్వతాలు, కొండలు, మైదానాలు, సరస్సులు, నదులతో అందంగా ఉంటుంది. కొండ ప్రాంతాలన్నీ వెండి లాంటి మెరుపు కలిగిన ఆకుపచ్చని ఒలీవు చెట్లతో నిండి ఉంటాయి. ఇవి శాంతికి మరియు ఉంబ్రియా ఆర్థిక వ్యవస్థకు చిహ్నాలు. మైదాన ప్రాంతాలన్నీ ద్రాక్ష తోటలతో నిండి ఉంటాయి. ఇవి ఈ ప్రాంతపు సుసంపన్నమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. పొలాల సరిహద్దుల్లో వరుసగా పెరిగిన పోప్లర్ చెట్లు ప్రకృతి సిద్ధమైన గోడవలే కనిపిస్తాయి. ఇవి పొలాలను వేరు చేస్తూ అందాన్ని ఇస్తూ ఉంటాయి. నేడు అస్సీసి అనే పేరు వినగానే ప్రపంచానికి, ఈ లోకానికి మొదటిగా గుర్తుకు వచ్చేది పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్. అస్సీసిలో ప్రతీది ఏదో ఒక విధంగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ గారి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. అస్సీసి వీధుల్లో నడుస్తుంటే అక్కడి ప్రతి రాయి, ప్రతి చర్చి, ప్రతి కొండ ఆ పునీతుని పాదముద్రలను, ఆయన పవిత్ర జ్ఞాపకాలను నెమరు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన నివసించినటువంటి గృహము నుండి ఆయన ప్రార్థించిన ఏకాంత లోయల వరకు అన్నీ నేటికి ఆయన ఉనికిని చాటుతూనే ఉన్నాయి.
ఫ్రాన్సిస్ గారి పట్ల ప్రజలకున్న అచంచలమైన భక్తికి నిదర్శనం వారి గౌరవార్థము నిర్మించిన బసిలికా ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్. సాధారణంగా ఒక కట్టడం ఆ కాలంలో పూర్తవటానికి దశాబ్దాలు పడుతుంది. కానీ ఫ్రాన్సిస్ గారిపై ఉన్న ప్రేమ, భక్తి కారణంగా ఈ బసిలికా నిర్మాణం ఆ కాలంలోనే అత్యంత వేగంగా సాగింది. ఫ్రాన్సిస్ గారు మరణించిన తరువాత వారు 1226 సంవత్సరంలో మరణించారు. ఆ తరువాత ఆయనకు పునీత పట్టం లభించిన కొద్ది కాలంలోనే, అంటే కేవలం 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే ఈ భారీ కట్టడపు పునాదులు పడ్డాయి. ఇది 2 అంతస్తుల దేవాలయం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుల, నైపుణ్యము గల కళాకారులతో ఈ దేవాలయం పునీత ఫ్రాన్సిస్ వారి జీవిత విశేషాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. 2 అంతస్తులు గల ఈ బసిలికా కళాత్మకంగా కట్టబడిన ఓ గొప్ప సంపద అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాటి సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి సమాజం స్పష్టంగా 2 వర్గాలుగా విడిపోయి ఉంది. ఈ విభజన కేవలం ఆర్థికమైనదే కాక అధికార పంపిణీలో కూడా కీలక పాత్ర పోషించేది. ఆనాటి భూస్వామ్య సమాజ వ్యవస్థలో 2 రకాలైన పౌరులు ఉండేవారు: ఉన్నత శ్రేణి పౌరులు మరియు సామాన్య పౌరులు. ఉన్నత శ్రేణి పౌరులలో అధిపతులు, వీరయోధులు, ప్రభువులు ఉండేవారు. ఈ అంతస్తు వారికి వంశపారంపర్యంగా వచ్చేది. హోదాకు తగ్గట్టుగా వీరికి అపారమైన భూసంపద, ఆస్తులు ఉండేవి. కోటల్లో నివసిస్తూ విలాసవంతమైన జీవితాన్ని వీరు గడిపేవారు. చక్రవర్తులకు అత్యంత నమ్మకస్తులుగా ఉంటూ యుద్ధ సమయాల్లో సైన్యాన్ని నడిపించేవారు. ఈ రక్షణ దళాలే సామాన్య ప్రజలను శత్రువుల నుండి కాపాడేవి. అయితే వారి భద్రతకు మూల్యముగా సామాన్య ప్రజలు భారీ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. అలాగే తమ సొంత పనులే కాకుండా ప్రభువుల భూముల్లో ఎటువంటి ప్రతిఫలము లేకుండా నిర్బంధిత పనులు చేయాల్సి ఉండేది. ఈ సామాన్య ప్రజలకు ఎటువంటి రాజకీయ నిర్ణయాధికారాలు ఉండేవి కావు. అలాగే సామాన్య పౌరులలో మరలా 2 వర్గాల ప్రజలు ఉండేవారు. ఒక వర్గము వృత్తి పనులు చేసుకునేవారు, 2వ వర్గము బానిసలు వారి యజమానుల సొత్తు. వారికి ఏమాత్రము స్వేచ్ఛ ఉండేది కాదు, ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండేవి కావు. ఇక వృత్తి పనులు చేసేవారిలో వ్యవసాయ కూలీలు, కళాకారులు, వర్తకులు ఉండేవారు. వీరు స్వేచ్ఛాపరులు, సంపదను కలిగి ఉండేవారు. ఎక్కడికైనాను వెళ్ళి వారు పని చేసుకోవచ్చు. అయితే వీరు కూడా పన్నులు చెల్లించాల్సి ఉండేది. నిర్బంధిత పనులు కూడా చేయాల్సి ఉండేది. వర్తకులు విదేశీ వస్త్రాలు, ఇతర వస్తువుల వ్యాపారాలు చేస్తూ వీరు సంపదను కూడబెట్టుకునేవారు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి కుటుంబము ఈ వర్గానికి చెందినదే. ఇకపోతే మత యుద్ధాల వలన ఈ భూస్వామ్య వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి వరకు కళాకారులు, వ్యాపారస్తులు స్థానిక మార్కెట్లో, ముఖ్యంగా స్థానిక కోటలలో, దేవాలయాలలో, మఠాలలో మాత్రమే పనిచేసేవారు. వారి వ్యాపారాన్ని కొనసాగించేవారు. బయటకు వెళ్ళటానికి ఎలాంటి మార్గాలు ఉండేవి కావు. బైజంటైన్ సామ్రాజ్య పతనం తర్వాత నూతన భవనాలు, కట్టడాల నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు వ్యాపారము, పరిశ్రమలు గణనీయంగా పెరిగాయి. పతనమైన రోమన్ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుటకు చక్కటి రవాణా మార్గాలు వేయబడ్డాయి. పాత రోమన్ సామ్రాజ్యపు రహదారులను పునరుద్ధరించటం వలన సరుకుల రవాణా వేగవంతమైంది. ఐరోపా దేశాలలో ముడి సరుకులకు గిరాకీ పెరిగిన కారణంగా ఉత్పత్తులు కూడా బాగా పెరిగాయి. ఆర్థిక లావాదేవీలతో పాటు వ్యాపార కార్యక్రమాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఈ విధంగా సహజంగానే ఈ పరిస్థితుల వలన ఆర్థికంగా బలపడటం జరిగింది.
ఈ విధంగా బలపడిన కళాకారులు, వ్యాపారులు ఉన్నత శ్రేణి పౌరులను సవాలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఆర్థికంగా బలపడిన సామాన్య వర్గం, ముఖ్యంగా వర్తకులు మరియు కళాకారులు భూస్వామ్య ప్రభువుల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించారు. దీనివల్ల సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. అప్పటి వరకు అధికారము కేవలం వంశపారంపర్యం ద్వారా వచ్చేది, కానీ ఇప్పుడు వర్తకుల దగ్గర అపారమైన ద్రవ్యం చేరింది. వ్యాపారులు తమ సంపదతో సొంతంగా సైన్యాలను పోషించటం లేదా పట్టణ పరిపాలనలో వాటా కోరటం ప్రారంభించారు. ఇది పాతకాలపు ప్రభువులకు పెద్ద సవాలుగా మారింది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాలంలోనే అసిసి ఒక స్వతంత్ర కమ్యూన్గా ప్రకటించుకుంది. ఉన్నత శ్రేణి పౌరుల కోటలను సామాన్య ప్రజలు ముట్టడించారు. ఈ పోరాటాల వల్ల పాత భూస్వామ్య వ్యవస్థ బలహీనపడి వర్తక వర్గాల చేతుల్లోకి అధికారం వెళ్ళటం జరిగింది. పునీత ఫ్రాన్సిస్ గారి తండ్రి అయిన పీటర్ బెర్నడోనే ఈ కొత్తగా ఎదుగుతున్న వర్తక వర్గానికి ప్రతినిధి. ఆయన తన సంపద ద్వారా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును ఆశించేవాడు. తన కుమారుడు ఫ్రాన్సిస్ ఒక గొప్ప యోధుడిగా మారి కుటుంబ గౌరవాన్ని మరింత పెంచాలని ఆయన కలలు కనేవారు. అయితే ఈ వర్గ పోరాటాల ఫలితంగానే అసిసి మరియు పొరుగున ఉన్న పెరూజియా నగరాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకానొక ఈ యుద్ధంలోనే యువకుడైన ఫ్రాన్సిస్ యోధుడుగా పాల్గొని ఖైదీగా చిక్కటం జరిగింది. 1 సంవత్సరము పాటు ఆ జైలు జీవితమే వారి ఆధ్యాత్మిక మార్పుకు పునాది వేసింది. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పట్టణాల మధ్య, ఉన్నత శ్రేణి పౌరుల మధ్య, సామాన్య పౌరుల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు, ఘర్షణలు, అలజడులు, యుద్ధాలు కూడా ఆనాడు జరుగుతూ ఉండేవి. అసిసి నగర పాలన కూడా దానిలో అంతర్భాగమే. ఈ పరిస్థితులను చూసి అప్పటి 3వ ఇన్నోసెంట్ జగద్గురువులు పోపు గారు అసిసి పట్టణం గురించి నిరంతరము వెట్టితనముతో, ఆందోళనలతో, యుద్ధాలతో పాల్గొనేది, ఇది వారికి అలవాటుగా మారిపోయింది, ఇది వారికి ఇష్టపడే వృత్తి, అధికార అభిరుచిగా అయినది, ఇలాంటి పరిస్థితుల్లో శాంతి అనే పదానికి అర్థం లేకుండా పోయింది అని చెప్పటం జరిగింది. నిజంగానే పోపు గారు అన్నట్లుగా ఆ సమాజం నిరంతర వెట్టితనముతో, యుద్ధాలతో మునిగిపోయింది. శాంతి కంటే యుద్ధం చేయటమే గొప్ప వీరత్వంగా, గౌరవంగా భావించేవారు. ఎదుటి వారిని అణచివేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపన అందరిలోనూ పెరిగిపోయింది. సమాజంలో కరుణ, సోదరభావము మృగ్యమైపోయాయి. శాంతి అనేది కేవలం పుస్తకాలకే పరిమితమైంది. అలనాటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, లొంగిపోయిన వారికి వినాశనమే. వారి పట్టణాలు కూల్చివేయబడేవి, గ్రామాలన్నీ కూడా వినాశనం చేయబడేవి, పంటలన్నీ బుగ్గిపాలయ్యేవి. నరమేధము నుండి తప్పించుకున్న ఖైదీలు క్రూరంగా చిత్రహింసలకు గురయ్యేవారు. సరిగ్గా ఇలాంటి హింసాత్మక వాతావరణంలో పెరిగిన వ్యక్తి కావడమే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారిని ఆ తర్వాత గొప్ప శాంతి దూతగా మార్చింది. ఆయన తన జీవితాంతం ప్యాక్స్ ఎత్ బోనుమ్, శాంతి మరియు శుభం అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సమాజంలో శాంతి లేని ఆ వెలితిని చూశారు కాబట్టే ఫ్రాన్సిస్ గారు శాంతి కోసం అంతలా తపించారు, పరితపించారు. ఇక ఆ కాలంలో తల్లి శ్రీసభ కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శిగా కాకుండా రాజకీయ శక్తిగా అవతరించింది. ఈ పరిస్థితి అటు సమాజముపై, ఇటు భక్తుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, జగద్గురువులు కూడా ఆధ్యాత్మిక నాయకుల కన్నా రాజకీయ నాయకుల వలె ఉండేవారు, అలాగే ప్రవర్తించేవారు, జీవించేవారు.
పీఠాధిపతులు, మఠాధిపతులు సువార్త సేవ కంటే రాజ్యపాలనపై, రాజకీయ పలుకుబడిపై ఎక్కువ దృష్టి పెట్టేవారు, మక్కువ చూపేవారు. వీరు ఆధ్యాత్మిక గురువుల కంటే రాజకీయ చక్రవర్తుల వలె వ్యవహరించేవారు. ప్రజలు దేవునిపై ప్రేమను కాకుండా శ్రీసభకి ఉన్న రాజకీయ అధికారం మరియు శిక్షణ పట్ల భయంతో ఆ రోజుల్లో ప్రజలు విధేయత చూపేవారు. మతాధికారులలో పెరిగిన విలాసవంతమైన జీవన శైలి మరియు అవినీతి కారణంగా సామాన్య క్రైస్తవులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీని కారణంగా క్రైస్తవులు సువార్తను మత నియమ నిబంధనగా పరిగణింపక భూస్వామ్య విధానాన్ని, అధికార నిర్మాణాన్ని ఆమోదించారు. కేవలము రాజకీయ పలుకుబడి వలన మాత్రమే శ్రీసభకు భయపడేవారు, విధేయతను చూపించేవారు. అలాగే క్రైస్తవ మతాధికారులు అనేక మంది చెడు జీవితమును జీవించుచుండేవారు. సామాన్య ప్రజలకు ఆదర్శవంతులుగా ఉండేవారు కాదు. దీని కారణంగా మతాధికారులపై వ్యతిరేక భావం ప్రబలిపోయింది. వ్యతిరేక ఉద్యమాలు, ముఖ్యముగా కేతరి మరియు హుమిలియాతి అనేటి వ్యతిరేక విశ్వాసాలకు ఎక్కువ మంది సామాన్య ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ వర్గాల వారు శ్రీసభలోని ధన వ్యామోహాన్ని ఎండగడుతూ కఠినమైన పేదరికాన్ని, నిరాడంబరతను బోధించారు. ఇది సామాన్య ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. వాస్తవానికి ఈ కాలంలోనే రోగులకు అనేక వైద్యశాలలు, కుష్ఠరోగులకు అనేక లాజరు గృహాలు, మఠాలు, దేవాలయాలు నిర్మించబడ్డాయి. ప్రార్థనలు, తీర్థయాత్రలు గణనీయంగా పెరిగిపోయాయి. అయితే ఎక్కువగా వైద్యశాలలను, కెథీడ్రలను, మఠాలు, దేవాలయాలను మొదలగు వాటిని పాపాత్ములు వారు చేసిన ఘోర దుశ్చర్యలకు, హింసలకు ప్రాయశ్చిత్తంగా నిర్మించటం జరిగింది. యుద్ధాల్లో హింసకు పాల్పడిన వారు, దోచుకున్న ధనవంతులు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా వీటిని నిర్మించేవారు. అంటే ఇవి నిస్వార్థ సేవ కంటే శిక్ష నుండి తప్పించుకునే మార్గాలుగా ఎక్కువగా కనిపించేవి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ వారి కాలంలో శాంతియుత కార్యక్రమాలు, ప్రచారాలు ఎక్కువ ప్రాధాన్యతను పొందలేదు. అయినప్పటికీ ఇప్పుడు అస్సీసి క్రైస్తవ సామ్రాజ్యంలో గొప్ప ఆధ్యాత్మిక రాజధానిగా అయింది. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో అస్సీసి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా ఎదగడం ఒక అద్భుతం. దీనికి ఒకే ఒక కారణం, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్, పునీత అస్సీసిపుర క్లారమ్మ పుట్టినిల్లు కావడమే. వారు అధికారముతో కాకుండా నిరుపేదరికం మరియు నిస్వార్థ ప్రేమతో సువార్తను జీవించి ఆదర్శవంతమైనటువంటి జీవితాలను ప్రజలకు చూపారు. వారు శ్రీసభను భయము ద్వారా కాకుండా క్రీస్తు ప్రేమానురాగాల ద్వారా సంస్కరించారు. అందుకే నేటికి అస్సీసి ప్రపంచానికి శాంతికి, ఆధ్యాత్మికతకు చిరునామాగా నిలిచింది. ప్రియ సహోదరి సహోదరులారా, అస్సీసి పుర చరిత్రలో ఒకవైపు అధికార దాహం, యుద్ధాల నరమేధం, మతాధికారుల నైతిక పతనం కనిపిస్తుంటే, మరోవైపు పాప ప్రాయశ్చిత్తం కోసం కట్టిన భవనాలు కనిపిస్తాయి. కానీ ఈ చీకటిమయమైన సామాజిక స్థితిలోనే పునీత ఫ్రాన్సిస్, పునీత క్లారమ్మ అనే రెండు వెలుగు కిరణాలు అక్కడ ఉద్భవించాయి. అధికారము కన్నా సేవ గొప్పదని, ఆడంబరము కన్నా నిరుపేదరికం మిన్న అని, భయము కన్నా క్రీస్తు ప్రేమ శక్తివంతమైందని వారిరువురు కూడా తమ జీవితాల ద్వారా నిరూపించారు. ఆనాటి అశాంతి నిండిన అస్సీసి నేటి ఆధ్యాత్మిక రాజధానిగా మార్చింది వారి నిస్వార్థ ప్రేమే. ఫ్రాన్సిస్ గారు కేవలం ఆ కాలానికే కాదు, హింసతో రగులుతున్న నేటి ఆధునిక ప్రపంచానికి కూడా పాక్స్ ఎత్ బోనుమ్, శాంతి మరియు శుభం అనే మంత్రంతో దారి చూపుతూనే ఉన్నారు. ఆ పునీతుని అడుగుజాడల్లో నడుస్తూ మనము కూడా మన పరిసరాల్లో శాంతిని, సమాధానాన్ని, క్రీస్తు ప్రేమను చాటడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.